నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్లోకి వెళ్దాం. ఈనాడు పేపర్లో ఒకసారి పరిశీలించినట్లయితే ట్రంప్ దెబ్బకు మార్కెట్లు ఢమాల్, భారత్ సహా పలు దేశాల్లో సూచీల పతనం, దేశీయంగా 14 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను బట్టి మార్కెట్లు అయితే ఢమాలయ్యాయి అని చెప్పేసి స్టాక్ మార్కెట్లకు సంబంధించి భారీ పతనాలయ్యాయి, 10 భారీ పతనాలు. సో దానికి సంబంధించిన చార్ట్ను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2025 సంబంధించి ఏ జాబితా ఉంది, అలాగే ఎంతవరకు డమాలైంది అని చెప్పేసి కూడా కొన్ని పాయింట్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లకు ట్రంప్ దెబ్బ భారీ తగిలింది. ఇక మదుపర్లకు మరొక బ్లాక్ మండేగా నమోదైంది. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లు కుదిలయ్యాయి. సూచీలు, షేర్ల ధరలు అనూహ్య రీతిలో కుప్పకులాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద 14 లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరైంది. గత 10 నెలల్లోనే ఒకరోజు భారీ నష్టం ఇది. ఇక కొంతకాలంగా మన స్టాక్ మార్కెట్లు దిద్దుబాటులో ఉన్న విషయం తెలిసిందే. మార్చి ఆఖరిలో కాస్త కోలుకున్నా కూడా మళ్ళీ భారీగా కుప్పకూలాయని చెప్పుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించడం దానికి ప్రతీక. అలాగే చైనా, ఐరోపా దేశాలు ప్రతీకార సుంకాలు కూడా విధించడంతో ఈ భారీ నష్టం వాటిల్లింది. ట్రంప్ మార్కెట్లు అయితే ఢమాలయ్యాయని చెప్పేసి కూడా ఒక చార్ట్ని విడుదల చేయింది. ప్రధాన అంశంగా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరొక వార్తను చూసుకోవచ్చు. ఆరోగ్య భాగ్యం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అలాగే అమరావతిలో మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్టు, రాష్ట్రమంతా డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్లు, అలాగే మొబైల్ వాహనాలతో ఇంటి దగ్గరికి 20 నుంచి 25 రకాల వైద్య పరీక్షలు ఉండబోతున్నాయి అన్నట్లుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆరోగ్య భాగ్యం కలగబోతోంది. ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలోనూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం, కనీసం 100 నుంచి 300 పడకలతో మల్టీ స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం 70 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయని, మిగతా 105 చోట్ల కూడా ప్రాధాన్య క్రమంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అలాగే వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో అవసరమైన రాయితీలు ప్రభుత్వం అందజేయనుందని సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. స్థలం రాయితీపై ఇస్తాం, మారుమూల అలాగే వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ఏర్పాటు ఆసుపత్రులకు ఎక్కువ రాయితీలు అందజేస్తాం. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 50% రోగుల్ని ఆసుపత్రులకు పంపుతాం. అవుట్ పేషెంట్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం వివరించారు. రాష్ట్రంలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో 80% మంది గుండె జబ్బులు, మధుమేహం, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు వంటి 10 ప్రధాన రోగాలతో సతమతమవుతున్నారని కూడా తెలిపారు. ఇక మంచి ఆహారపు అలవాట్లు, అలాగే జీవనశైలి మార్పులు, వ్యాయామం ద్వారా చాలా వ్యాధుల్ని ముందే నివారించవచ్చని, ఆసుపత్రుల్లో రోజుల తరబడి గడపాల్సిన అవసరం లేదని, అలాగే ఆన్లైన్లో వైద్యుల సలహాలు అందజేస్తూ రియల్ టైంలో పర్యవేక్షించేందుకు, ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందజేసేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది. ఇక దానికి సంబంధించి కూడా రాష్ట్రమంతా డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ఆరోగ్య బీమా అనేది ఉండబోతుంది. మన జీవన శైలి మార్చుకున్నట్లయితే గనక కొన్ని రోగాల్ని కూడా ముందుగానే నయం చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. దానికి సంబంధించి ఒక ప్రధానంగా అంశంగా చూసుకోవచ్చు. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే కేంద్రం 2 బిగ్ షాక్లు ఇచ్చింది. దాంట్లో ఒకటి, వంట గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచింది. వంట గ్యాస్ ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సరఫరా కంపెనీలు 50 రూపాయల చొప్పున పెంచినట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సోమవారం వెల్లడించారు. ఉజ్వల సాధారణ విభాగ వినియోగదారులకు వంట గ్యాస్ ధరలు పెరిగాయని తెలిపారు. సాధారణ వినియోగదారులకు ఢిల్లీలో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర 803 నుంచి 853 రూపాయలకు పెరిగింది. ఇక ఉజ్వల పథకం కింద సిలిండర్ ధర 503 నుంచి 553కు చేరింది. ఈ నెల 8వ తేదీన ప్రారంభం నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి. విజయవాడలో వంట గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం 825 రూపాయలు కాగా, ఇక 50 రూపాయలు పెరిగింది వేసేసుకొని 875 రూపాయలు పెరిగిన తాజాగా అమలవుతుంది. ఇక దీనికి సంబంధించి సిలిండర్ ఎల్పీజీ సిలిండర్ వంట గ్యాస్ ధర 50 రూపాయలు కేంద్రం అయితే వడ్డించిందని చెప్పుకోవాలి. ఇక అలాగే పెట్రోల్, డీజిల్పై కూడా ఎక్సైజ్ సుంకం లీటర్కి 2 రూపాయలు పెంచింది.
ఈ సుంకానికి సంబంధించి ₹2 పెంచింది పెట్రోల్ డీజిల్ సంబంధించి వాహనదారులపై ఎఫెక్టివ్ ఉండదు, ఇది వారు చెల్లించుకుంటారని కొంచెం రిలీఫ్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ వంట గ్యాస్కి సంబంధించి ఏంది అయితే మన మీదే పడే అవకాశం ఉంది. ఇక మన్యంలో అడవి తల్లి బాట 1000 కోట్లతో రోడ్లు, గత ప్రభుత్వం 5 ఏళ్లలో వెచ్చించింది 92 కోట్లే అని చెప్పేసి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అడవి బాట కార్యక్రమంలో భాగంగా అడవి తల్లి బాట కార్యక్రమం అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఏపీకి సంబంధించి చేపడుతూ ఉన్నారు. 2 రోజుల పర్యటనను చూసుకున్నట్లయితే రోడ్లు, అలాగే వారి జీవన శైలి, అలాగే వారికి ఆవాసం, వాటికి సంబంధించి అన్ని పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి కూడా రోడ్లు వేయించారు. దీనికి సంబంధించి వార్తను చూసుకోవచ్చు. కూటమికి మన్యంలో ఓట్లు రాలేదు, మాకు తన మన అనే భేదం కూడా లేదు, ఎవరు ఏ పార్టీ వారైనా అభివృద్ధికి అడ్డం కాకూడదని అనుకున్నాం. మీరు ఓటు వేయకపోయినా మీ ప్రాంతంలో 1000 కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. అడవి తల్లి బాట పేరుతో 1,005 కోట్ల రూపాయలతో రోడ్డు పనులకు అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలంలో సోమవారం ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం డుమ్రిగూడలో బహిరంగ సభలో కూడా మాట్లాడారు. గత ప్రభుత్వం మీ ఓటుకు విలువ ఇవ్వలేదు, వారు మీ ప్రాంత రోడ్ల కోసం 5 ఏళ్లలో కేవలం 92 కోట్లే ఖర్చు చేశారు. మేము అధికారంలోకి రాగానే గిరిజనుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా 49 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇప్పుడు కేంద్ర సహకారంతో 1000 కోట్లతో 1,069 కిలోమీటర్ల రోడ్లు కూడా నిర్మిస్తున్నామని చెప్పేసి కూడా మీరు మాకు ఓటు వేయలేకపోయినా కూడా మేము తమ మన అనే భేదం అయితే లేదు అని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మీకు రోడ్లు వేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. డుమ్రిగూడ మండలం పెదపాడులో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి చిత్రాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మరొక వార్తను చూసుకున్నట్లయితే రాజధాని నిర్మాణానికి 4,285 కోట్లు విడుదల. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ రుణం నుంచి 25% నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ 2 బ్యాంకులు కలిపి రుణం ఇచ్చేందుకు సిఆర్డీఏతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి విడత సొమ్ముకు తన వాటా 750 కోట్లు కలిపి 4,285 కోట్లను కేంద్రం అయితే విడుదల చేసింది. కేంద్రం విడుదలకు సంబంధించి రాజధాని నిర్మాణానికి ఇచ్చిన నేపథ్యంలో ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక ఆలంబనగా ఆత్మీయ గృహాలు, పిల్లలెక్కడో అమ్మా నాన్న మరెక్కడో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడపడం, తమ పనులు చేసుకోలేక అశక్తతో వృద్ధాశ్రమంలోకి అల్లాడిపోవడం, ఇదంతా గతం. ఇక ఇంటికి మించిన సదుపాయాలతో, అయిన వారిని మించిన ఆప్యాయతతో, అనుక్షణం కనిపెట్టి చూసుకునే ఆప్యాయతతో నవతరం హోంలు స్వాగతం పలుకుతున్నాయి. కాస్తంత ఆర్థిక స్తోమత ఉండి రిటైర్మెంట్ జీవితాన్ని గనక హాయిగా గడపాలనుకునే ఆలోచన ఉన్నవారికి ఇవి ఆనందాల పొదురులే అని చెప్పుకోవచ్చు. ఇక రిటైర్మెంట్ దగ్గర పడ్డాక, రిటైర్మెంట్ తీసుకున్నాక ఎవరైతే పిల్లలతో గడపలేదు, ఫ్యామిలీతో గడపలేదు అని చెప్పే టెన్షన్ ఏం అవసరం లేకుండా నవతరం హోమ్లు కూడా అందుబాటులోకి ఉంటున్నాయని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా జడ్జీల బదిలీ. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా గుంటూరు పీడీచే పార్థసారథి అయితే బదిలీ అయ్యారు అని చెప్పేసి కూడా ఇక్కడ వార్తను చూసుకోవచ్చు. ఇక 5 రోజుల పాటు ఏపీలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తమిళనాడు, కేరళ నేడు రేపు భారీ వర్ష సూచన. అలాగే పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ఐఎండీ. ఇక వాతావరణ మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. భిన్న వాతావరణాలు ఉంటున్నాయి. పగలు ఎండ, రాత్రి వర్షం కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఏపీకి, అలాగే కేరళకి, తమిళనాడు కూడా భారీ వర్ష సూచన కూడా ఉండబోతుంది. ఇక 5 రోజుల పాటు మోస్తరు వానలే పడబోతున్నాయి అని చెప్పేసి కూడా ఐఎండీ తెలిపింది. 5 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక పోలవరం బనకచెర్ల అనుసంధానంతో తెలంగాణకు ఎలా నష్టం? వరద జలాల ఆధారంగానే ఈ ప్రాజెక్టు, డిపిఆర్లు ఇవ్వకుండా మీరు ప్రాజెక్టును కట్టలేదా? గోదావరి బోర్డు భేటీలో ఏపీ అధికార ప్రశ్నలు. సర్వసభ్య సమావేశంలో వాడివేడి చర్చ అయితే కొనసాగింది. ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ సందిగ్ధత. ఇంకా పోలవరం బనకచెర్ల అనుసంధానం, గోదావరి బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత తదితర అంశాలతో సోమవారం గోదావరి బోర్డు సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. గోదావరి వరద జలాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం చేపట్టదలిచిన పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఏపీ అధికారులు తెలంగాణ వాదన ప్రశ్నించారు. బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధిలో నిర్వహించిన సమావేశంలో ఏపీ నుంచి జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ సుగుణరావు, తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, బోర్డు కార్యదర్శి అలగేసన్, ఇతర సభ్యులు, ఇరు రాష్ట్రాల జన్కో అధికారులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఇక బనకచెర్ల అలాగే
పోలవరంకి సంబంధించి బోర్డుకు సంబంధించి అనుసంధానం, గోదావరి బోర్డు ప్రాజెక్టుల అప్పగింత తదితర అంశాలపై అయితే చర్చ జరిగింది. వాడివేడిగా చర్చ అయితే కొనసాగింది. ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ సందిగ్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఒక వార్తను కూడా ప్రచురించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. అలాగే మరొక పేపర్ని చూసుకున్నట్లయితే సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. త్వరలో ఏఐకి మానవ మేధ, మానవునికి మాత్రమే సాధ్యమయ్యే అపార మేధస్సును త్వరలోనే ఏఐ సాధించనుందని గూగుల్ అయితే అంచనాకొచ్చింది. ఇక త్వరలోనే ఏఐకి మానవ మేధస్సు కూడా ఉండబోతుంది. మానవ మేధస్సును కూడా దాని దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఉన్న నేపథ్యంలో ఒక వార్తను కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. మరొక వార్తను చూసుకున్నట్లయితే చైనాపై మరో 50%, చైనా విధించిన ప్రతీకార సుంకాలను వెనక్కి తీసుకోకుంటే ఆ దేశంపై మరో 50% సుంకాలు విధిస్తామని ట్రంప్ అయితే ఇప్పటికే విధించారు. ఇక సుంకాలు విధిస్తూ ఒక దేశం నుంచి ఒక దేశము సుంకాలు విధించుకుంటూ ఉన్న నేపథ్యంలో ప్రతీకార చర్యలో భాగంగా చైనా 50% సుంకాలు మేము సుంకాలు ఎక్కువగా పెంచుతామని అన్న నేపథ్యంలో ట్రంప్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు గనక అదే ధోరణి కొనసాగించినట్లయితే 50% సుంకాలు విధించే అవకాశం ఉంది మీ దేశంపై వచ్చే ఎగుమతులపైన అని చెప్పేసి కూడా ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ట్రంప్ హెచ్చరించారు. దానికి సంబంధించి ఒక వార్తను కూడా చూసుకోవచ్చు. చైనాపై 50%, మరో 50% ఉండబోతుంది అని చెప్పేసి కూడా. ఇక్కడ మరొక వార్తను చూసుకున్నట్లయితే సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్స్ నిఘా, దేశ సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్స్ నిఘా అనేది ఉండబోతుంది. పరిరక్షణకు ఎలక్ట్రానిక్ సర్వే లైన్ సిస్టమ్ను మోహరిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే వెల్లడించారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే తుది శ్వాస వరకు పోరాడతాం, సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి అర్హులైన అభ్యర్థులకు బాసటాగా నిలుస్తామని మమతా అయితే హామీ ఇచ్చారు. ఇక తుది శ్వాస వరకు పోరాడతాం, హైకోర్టు ఇచ్చిన తీర్పుకైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అయితే మేము ఏకీభవించాం, ఖచ్చితంగా దీనిపై పోరాడతాం అని చెప్పేసి కూడా మమత చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి ఒక చిన్న హెడ్లైన్గా ఇవన్నీ పైన ఇవ్వడం జరిగింది. అలాగే మరొక వార్తను చూసుకున్నట్లయితే ట్రంప్ ట్రేడ్ వార్, ఆపై మాంద్యం భయాలు, మార్కెట్లు భగభగా, ఒకే రోజు మన ఇన్వెస్టర్ల సంపద 14 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యింది. ప్రపంచవ్యాప్తంగా రెడ్ సిగ్నల్ అయితే నమోదైంది. ఆసియా మార్కెట్లు అతలాకుతలం 4000 పాయింట్లు పడి దాదాపు సగం కోలుకున్న సెన్సెక్స్, భారత స్టాక్ మార్కెట్లు సైతం 3% వరకు క్షీణత వచ్చింది. ఇక 15% పతనమైన హాంకాంగ్ సూచీ, చమురు, బంగారం ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. ఇక ట్రంప్ దెబ్బకు సెన్సెక్స్ మార్కెట్ అనేది పూర్తిగా పడిపోయింది. రెడ్ లైన్ వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ట్రంప్కి సంబంధించి కూడా ఒక మెయిన్ వార్తగా చూసుకోవచ్చు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అమెరికా అధ్యక్షుడు రెండోసారి గెలిచిన ట్రంప్ ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో సృష్టిస్తున్న భగభగలు చలారటం లేదు. అమెరికాతో వ్యాపారం చేస్తున్న ప్రతి దేశాన్ని కాలబేరానికి వచ్చేలా చేయడానికి ఆయన ఎంచుకున్న ప్రతీకార సుంకాలు అమెరికా సహా అన్ని స్టాక్ మార్కెట్లు ప్రతీకార సుంకాలు అమెరికా సహా అన్ని స్టాక్ మార్కెట్లలోనూ కల్లోలాన్ని కొనసాగిస్తున్నాయి. కెనడా, జపాన్ సహా పలు దేశాలు అధినేతలు ట్రంప్తో చర్చలకు వెళ్తున్నట్లు అప్పటికే ప్రకటించగా చైనా మాత్రం ఇక దిగి అయితే కిందకి రాలేదు. ఇక పైపెచ్చు ట్రంప్ టారిఫ్ల జవాబుగా చైనా కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచడంతో ట్రంప్ బెదిరింపులకైతే దిగారు. ఇక్కడ పైన చూసుకున్నట్లు. అలాగే చైనా వాటిని ఉపసంహరించుకోకపోతే మరో 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. సోమవారం అమెరికా మార్కెట్లు మొదట్లో కోలుకున్నట్లు కనిపించినా ఈ ట్రేడ్ వార్ భయాలతో మళ్లీ భారీ పతనం దిశగా కదలాయి. అలాగే మరో వంక ట్రంప్ చర్యలతో ప్రపంచాన్ని మాంద్యం ముంచెత్తే అవకాశాలు 60% చేరినట్లు ఆర్థిక దిగ్గజాలైతే ప్రకటించాయి. అలాగే దీంతో భారత్ సహా ప్రపంచ మార్కెట్లన్నీ సోమవారం భారీ పతనాన్ని చూశాయి. సెన్సెక్స్ ఆరంభంలో 4000 పాయింట్ల వరకు నష్టపోయిన చివరకు కాస్త కోలుకొని 2226.79 పాయింట్లు అయితే ఉండడం చూసాం. అలాగే దాన్ని క్షీణించి 73,137 వద్ద అయితే ముగిసింది. ఇక నిఫ్టీ 747 పాయింట్లు పడిపోయి 22,160 వద్ద ముగిసింది. ఈ పతనంతో 14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద అయితే ఆవిరి అయింది. ఇక చమురు, బంగారం ధరలు కూడా భారీగా పతనమవుతున్నాయి. మరోవైపు హాంకాంగ్ సూచీ 15% నష్టపోగా తైవాన్ వెయిటెడ్ 11%, జపాన్ నికాయ్ 8%, సింగపూర్ స్ట్రైక్ టైమ్స్ 8%, చైనా షాంఘై 7% చొప్పున నష్టపోయాయి. యూరప్ మార్కెట్ల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. మార్కెట్ అయితే పూర్తిగా ఢమాలైంది. ఆర్థిక పరిస్థితి కొంత గడిని తప్పే అవకాశం ఉన్నట్లుగా కూడా
చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన కూడా వార్తను కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే చిత్రంలో మంత్రి పొంగులేటి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. కేసులు ఎత్తేయండి, హెచ్సియు విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు డిప్యూటీ సీఎం భట్టి అయితే ఆదేశించారు. వీసీ హామీ ఇస్తే వర్సిటీ నుంచి పోలీసు బలగాలు వెనక్కి, అలాగే మంత్రుల కమిటీ ఆ 400 ఎకరాల్లో బందోబస్తు యథాతథం ఉంటుంది. అలాగే అధ్యాపకులు విద్యార్థులను అక్కడ సర్వేకు అనుమతించేది లేదు. మంత్రుల కమిటీతో యుహెచ్టిఏ పౌర సరఫరా ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసు అధికారులను ఆదేశించారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 2 విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణ అలాగే వెంటనే చర్యలు చేపట్టాలని కూడా సూచించారు. ఈ క్రమంలో న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు అధికారులకైతే తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను కూడా ఆదేశించారు. గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం అధ్యక్షతన సమావేశమైంది. కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అయితే ప్రత్యేక ఆహ్వానితులు కూడా అయ్యారు. ఇక కేసులు వెత్తేయండి, హెచ్సియు విద్యార్థులు ఎవరైతే దానికి సంబంధించి విద్యార్థులు పోరాడి అరెస్ట్ అయ్యారో వారికి సంబంధించిన కేసులు ఉన్నాయో వారి అన్ని కేసులు ఎత్తేయండి అని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. దీనికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక కంచె కథ తేలేదెప్పుడు, కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూ వివాదంపై ప్రతిష్టంభన ప్రభుత్వం, విద్యార్థి సంఘాలు, పర్యావరణవేత్తలు ఎవరి వాదనలైతే వారి ఉన్నాయి. ఆ భూములు సర్కార్వేనంటూ కోర్టు తీర్పుల్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ పెద్దలైతే చెప్తున్నారు. మరి ఆ కంచె గచ్చిబౌలి భూములు కథ ఎప్పుడైతే మొత్తం పూర్తవుతుంది, ఎప్పుడు తేలుతుంది, ఎవరిది ఇంతకీ అని చెప్పేసి కూడా ఒక వార్తని ఇక్కడ ప్రచురించడం జరిగింది, చూసుకోవచ్చు. అలాగే సోమవారం భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో నిర్వహించిన పట్టాభిషేక మహోత్సవంలో సింహాసనంపై ఆసీనులయ్యారు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పేసి కూడా దానికి సంబంధించి భద్రాచలంలో శ్రీరామనవమికి సంబంధించి కూడా ఒక పట్టాభిషేకం మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఒక చిన్న చిత్రాన్ని కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది, చూసుకోవచ్చు. అలాగే మరొక వార్తను చూసుకున్నట్లయితే మే 7 నుంచి ఆర్టీసీలో సమ్మె ఉండబోతుంది. ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల ముందు తాము ఉంచిన 21 డిమాండ్లను పరిష్కరించకుంటే మే 7 నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీలోని ఒక కార్మిక జేఏసీ అయితే హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం కార్మిక శాఖ కమిషనర్ ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీస్ అయితే అందించడం జరిగింది. మే 7 నుంచి అంటే 6 అర్ధరాత్రి నుంచి అంటే మే 7 నుంచి మార్నింగ్ షిఫ్ట్లో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో దానికి సంబంధించి మే 7 నుంచి సమ్మె ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం జరిగింది. సజ్జనారికి కూడా లేఖ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను కూడా చూసుకోవచ్చు. రాజఫలానికి ట్రంప్ దెబ్బ, కొత్త సుంకాలతో మామిడి ఎగుమతులు భారం. తెలుగు రాష్ట్రాల మామిడి రైతులకు కొత్త కష్టాలైతే వచ్చాయి. 0 నుంచి 5% నుంచి 25% పెరిగిన సుంకాలు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా 15,000 టన్నులు ఎగుమతి అయ్యాయి. ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు భారతీయ రాజఫలం మామిడి వెలవలేబోతుంది. ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులకు కొత్త కష్టమైతే వచ్చి పడింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ ఇటీవల 25% ప్రతికర సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అందులో మన మామిడి పండ్లు కూడా ఉన్నాయి. దీంతో ఈసారి మామిడి ఎగుమతులపై ఈ సుంకాలు తీవ్ర ప్రభావం అయితే చూపనున్నాయి. అలాగే దేశంలో తెలుగు రాష్ట్రాలు మామిడి ఉత్పత్తిలో ముందున్నాయి. ఇక్కడ సుమారు 7,64,500 ఎకరాల్లో మామిడి సాగుతూ ఉండగా ఏటా 24,45,900 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. మన దేశం నుంచి అమెరికాకు ఏటా 45,000 టన్నుల మామిడి పండ్లైతే ఎగుమతి అవుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 10,000 నుంచి 15,000 టన్నుల వరకైతే వెళ్తున్నాయి. మన బంగినపల్లి, తోతాపురి, కేసర్ వంటి రకాలను అమెరికన్లు ఎంతగానో ఇష్టపడతారు. ఇక ఈ ఎగుమతుల వల్ల 150 కోట్ల నుంచి 230 కోట్లయితే ఉంటుంది. ఇప్పుడు సుంకాల పెంపుతో ధరల పెరుగుదల అదనంగా మరో 50 కోట్లకు పైగా ఉండొచ్చని నిపుణులు అయితే చెబుతున్నారు. అంటే అమెరికా ప్రజలకు మన మామిడి చాలా ప్రియమవుతుంది. దీంట్లో డిమాండ్ తగ్గే ప్రమాదం కూడా ఉంది, లేకపోలేదు అని చెప్పేసి కూడా కొత్త సుంకాలతో మామిడి ఎగుమతులకైతే భారంగా ఉండబోతుంది అని చెప్పేసి కూడా అక్కడ ఒక వార్తను ప్రచురించారు. దీనికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. అలాగే మరొక వార్తను చూసుకున్నట్లయితే బనకచెర్ల నిర్మాణం అక్రమం.
జీఆర్ఎంబీ భేటీలో అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు 1980కి పూర్తి విరుద్ధం, ఎలాంటి అనుమతులు లేకున్నా ఏపీ పనులు వేగవంతం చేసింది. సిడబ్ల్యూసీలో టీఏసీ సమావేశాల తీర్మానాలకు సైతం ఇది విరుద్ధం ఉంది. ఈ అక్రమ ప్రాజెక్టును ఏపీ తక్షణమే విరహించుకోవాలని డిమాండ్. బనకచెర్ల విషయంలో గోదావరి బోర్డు తీరును సైతం తప్పుబట్టిన వైనమైతే కనిపించింది. ఇంతకుముందు పేపర్లో మాట్లాడుకున్నట్లు పోలవరం ప్రాజెక్టు విస్తరణలో భాగంగా ఏపీ చేపట్టిన గోదావరి అలాగే బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు 1980కి పూర్తి విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం అయితే పేర్కొంది. దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకున్నా ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ వేగవంతం చేసిందంటూ తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేసింది. ఇక తెలంగాణ ప్రయోజన భంగం కలిగించేలా ఈ అక్రమ ప్రాజెక్టులను తక్షణమే ఏపీ విరమించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ప్రాజెక్టు విషయంలో గోదావరి బోర్డు పారదర్శకతను పాటించడం లేదని తీవ్రంగా అయితే తప్పుబట్టింది. గోదావరి బనకచెర్లకు సంబంధించి ప్రాజెక్టు సంబంధించి అభ్యంతరం అయితే వ్యక్తం చేసిన నేపథ్యంలో ఒక వార్తను ప్రచురించడం జరిగింది. అలాగే గ్యాస్ బండపై ₹50 వడ్డింపు, సాధారణ వినియోగదారులతో పాటు నిరుపేదల ఉజ్వల పథకం లబ్ధిదారులకు వర్తింపు, సిఎన్జి పైన రూపాయి పెంపు, అలాగే పెట్రోల్ డీజిల్ పై ₹2 ఎక్సైజ్ సుంకం, పెట్రోలింగ్ సంస్థల నష్టాలతో ధరల పెంపు తప్పలేదన్న కేంద్రం, పెట్రో భార్యం సామాన్యులపై ఉండదని స్పష్టీకరణ. రైట్, ఇక ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ఎల్పిజి సిలిండర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ₹50 అదనంగా పెంచింది కేంద్రం. అలాగే పెట్రోల్ డీజిల్పై ₹2 పెంచింది. కాకపోతే పెట్రోల్ భారం సామాన్యులపై కూడా ఉండదు అని చెప్పేసి కూడా కేంద్రం స్పష్టం చేసింది. అలాగే మరొక వార్తను కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మకు రక్ష, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తగ్గిన ప్రసవ మరణాలు, దక్షిణాదిలో కేరళ తర్వాత ఈ రెండు రాష్ట్రాలే. ఇక తెలంగాణలో కేసీఆర్ కిట్, ఏపీలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఫలితం ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలతో వెల్లడించింది. ఆఫ్రికా దేశాల్లో మాతృ మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఇక అమ్మకు రక్ష అని చెప్పేసి కూడా ఒక చిన్న వార్తగా ప్రచురించడం జరిగింది. ప్రసవ మరణాలైతే తగ్గిపోయాయి అని చెప్పేసి కూడా ఒక వార్తను ప్రచురించింది. అలాగే దంచి కొట్టిన వడగండ్ల వాన, ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం అయితే నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీలో వడగండ్ల వాన దంచుకొట్టింది. ఏటూరు నాగరం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం మండలాల పరిధిలో సోమవారం రాత్రి భారీగా వర్షం పడటంతో కళ్లల్లో ఆరబోసిన మిర్చి, ధాన్యం తడిసిపోయాయి. వడగళ్ల వానతో ధాన్యం గింజలు రాలిపోయాయి. మంగపేట మండల పరిధిలో వాడగూడెం, అలాగే పాలాయిగూడెం, చుంచుపల్లి, కొత్తమల్లూరు, మల్లూరు, తిమ్మంపేట, నరసింహసాగర్, అలాగే పూనడుపల్లి తదితర గ్రామాల్లో వడగళ్ల వర్షం అయితే కురిసింది. అలాగే మహబూబాబాద్ జిల్లాలో సముద్రం, ఇనుగుర్తి, కురివి, సిరోలు మండలాల్లో పలు గ్రామాల్లో గాలివాన అయితే బీభత్సం సృష్టించింది. ఈ అకాల వర్షానికి వడగళ్ల వానకి వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్న నేపథ్యంలో పగలు ఎండ, రాత్రి వర్షం, గాలి ఉన్న నేపథ్యంలో వడగళ్ల వాన వల్ల పంట పూర్తిగా దెబ్బతింది. దీనికి సంబంధించి కూడా ఆరబెట్టిన ధాన్యంపై వర్షం కురిసింది అని చెప్పేసి కూడా రైతులు ఇక్కడ చూపిస్తున్న నేపథ్యంలో, ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒక వార్తను కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇక్కడ మరొక ఇమేజ్ని చూసుకున్నట్లయితే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేంద్రరెడ్డి సమక్షంలో సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేస్తున్న అద్దంకి దయాకర్, విజయశాంతి, అంజిరెడ్డి, సత్యం, కొమురయ్య, శ్రీపాల్ రెడ్డి, అలాగే శంకర్ నాయక్ చిత్రంలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, ఉత్తమ్ ఇలా పలువురు మంత్రులు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేస్తున్న ఎమ్మెల్సీలు కూడా ఉండడం జరిగింది. అలాగే మరొక పేపర్ను కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధాన అంశాలు చూసుకుందాం. మహాపతనం, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు ఢమాలయ్యాయి అని చెప్పేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ దాకా రక్తపాతమే, ఓ దశలో 5% పతనమైన భారత సూచీలు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 3,939 పాయింట్ల పతనం, 2,226 పాయింట్ల నష్టంతో 73,137 వద్ద క్లోజ్. అదే బాటలో నిఫ్టీ, అలాగే 742.85 పాయింట్ల నష్టం, క్షణాల్లో 20 లక్షల కోట్ల సంపద అయితే ఆవిరైంది. ట్రేడింగ్ ముగిసేసరికి 14 లక్షల కోట్ల రూపాయల నష్టమైతే వచ్చింది. ఇక భారీగా నష్టపోయిన ప్రపంచ మార్కెట్లు బ్రహ్మాండంగా ఉంది, ద్రవ్యోల్బణమే లేదు, చమురు ధరలు, వడ్డీ రేట్లు తగ్గాయి అని చెప్పేసి కూడా ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి ట్రంప్ వ్యాఖ్యలను కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. ప్రతీకార సుంకానికి ఉపసంహరించకపోతే చైనాకు సంబంధించి చైనా ప్రతీకార సుంకాలు ఇలానే విధిస్తున్నట్టయితే చైనాపై 50% సుంకాలు విధించడానికి కూడా మేము రెడీ అని చెప్పేసి కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఒక్కరోజే గడువు అమెరికా అధ్యక్షుడు అయితే హెచ్చరించారు. ఇక వడ్డీ రేట్ల తగ్గింపే అసలు వ్యూహం, అందుకే మాంద్యం కోసం ట్రంప్ ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. ఇక ట్రంప్ దెబ్బకి మార్కెట్లన్నీ ఢమాల అయిన నేపథ్యంలో
లక్షల కోట్ల రూపాయలు ఆవిరైన నేపథ్యంలో చూసుకోవచ్చు. అలాగే వెంటాడుతున్న వ్యాధులు, ఏపీలో ప్రజల ఆరోగ్యంపై సమగ్ర సర్వే నిర్వహించారు. 19.78 లక్షల మందికి అయితే బీపీ ఉంది, 11.13 లక్షల మందికి డయాబెటీస్, 2 ఉన్నవారు 20.78 లక్షలు, 2,61,100 మందికి గుండె సమస్యలు, 2 లక్షల పైగా క్యాన్సర్, కిడ్నీ రోగులు ఉన్నారు. ఇంకా వెంటాడుతున్నారు వ్యాధులు అని చెప్పేసి కూడా ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. ఆరోగ్యాంధ్ర లక్ష్యం ఉండబోతుంది. అమరావతిలో 200 ఎకరాల్లో మెగా మెడిసిటీ, ఖతర్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు, 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీలు పీపీపీ విధానంలో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ ఫర్ ద ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.